ఫారిన్ ఫోనా దొంగ సరుకేమో ధర తక్కువ అని ఆశపడితే జైలుకి వెళ్లాల్సిందే. అమెరికా టు ఇండియా ఏటా లక్షల్లో దొంగ ఫోన్లు వస్తున్నాయి. అక్కడ పోయిందని కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ దర్జాగా సేల్ చేస్తారు. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? బీ కేర్ఫుల్. హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుర్రాడు రాజు. మనోడికి ఐఫోన్ అంటే మహా ఇష్టం. దానిని ఎలాగైనా కొనాలని తెగ కలలు కనేవాడు. ఓ రోజు ఆఫీస్లో కొలీగ్ ఐఫోన్ కొనడంతో అప్పటి నుంచి పిచ్చి ఇంకా ఎక్కువైంది. పోనీ కొనుక్కుందాం అంటే లక్షల పైనే కట్టాలి, కానీ శాలరీ రేంజ్ అంత లేదా. మరి ఎలా అని ఆలోచిస్తుంటే ఒకరోజు ఎవరో ఫ్రెండ్ కలిసి బ్రిలియంట్ ఐడియా ఒకటి ఇచ్చాడు. అంతే, ఫస్ట్ తారీఖు రావడంతోనే లేటెస్ట్ ఐఫోన్ రాజు జేబులోకి వచ్చింది. అది కూడా మనోడి బడ్జెట్లోనే వచ్చేసింది. ఇన్నాళ్ళ తనకెలా తీరిందని రాజు ఫుల్ హ్యాపీ. కట్ చేస్తే 3 నెలలు గడవక ముందే పోలీసులు ఇంటికి వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లారు. దాదాపు 50,000 పెట్టుకొని ఫోన్ కొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడంతో ఈ ఐఫోన్ ఎందుకు కొన్నానరా దేవుడా అని తల బాదుకుంటున్నాడు రాజు. ఇలాంటిదే ఇంకో కథ షోయబ్ది. షోయబ్ అన్నయ్య అఖ్తర్ అమెరికాలో మాస్టర్స్ చేస్తున్నాడు. అక్కడ ఒక పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తూ తమ్ముడికి ఫ్రెండ్ ద్వారా లేటెస్ట్ ఐఫోన్ పంపించాడు. అన్న పంపిన గిఫ్ట్ కావడంతో దాన్ని అందరికీ చూపించి పండగ చేసుకున్నాడు షోయబ్. ఫ్రెండ్స్తో కలిసి జాతరకు వెళ్ళాడు, కానీ ఎవడో దొంగ ఆ ఫోన్ కొట్టేశాడు. దీంతో కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు షోయబ్ ఫోన్ వెతికివ్వలేదు సరికదా, 4 తిట్లు తిట్టి బడికి పంపించేశారు. ఎందుకంటే ఆ ఫోన్ స్మగుల్ చేసి ఇండియాకు తెచ్చారు. అమెరికాలో ఫోన్ పోయిందని షోయబ్ అన్న అబద్ధం చెప్పి ఆ ఫోన్ ఫ్రెండ్ ద్వారా తమ్ముడికి పంపాడు. ఇప్పుడు ఆ IMEI వెరిఫై చేస్తే అది నకిలీదని తేలిపోయింది. దీంతో దొంగ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు షోయబ్ని తిట్టి మళ్ళీ వస్తే లోపలేస్తామని వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు పోలీసులు. ఇదంతా ఏదో కథలు చెబుతున్నా అనుకోకండి, ఇది నిజం, అక్షరాల నిజం. ఐఫోన్లు, శాంసంగ్ లగ్జరీ ఫోన్లు, లక్షల పైనుండే ఫోన్లు తక్కువ ధరకే వస్తున్నాయని కొనుక్కోవడం, పక్క దేశాల నుంచి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి స్మగుల్ చేసి తెచ్చుకోవడం అంతా మొదట్లో బాగానే ఉంటుంది. కానీ దాని వెనకున్న డార్క్ సీక్రెట్స్ తెలిస్తే మీ జీవితంలో ఇలాంటి ఫోన్లు కొనరు. ఐఫోన్ షోరూముల్లో కంటే తక్కువ ధరకి మొబైల్ దుకాణాల్లో ఎలా దొరుకుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? లక్షల్లో ఉండే మొబైల్స్ 30-40 వేలకే మార్కెట్లో అమ్ముతున్నారంటే వాళ్ళకి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆలోచించారా? ఇలాంటి మొబైల్స్ కొంటే మీ చేతులారా మీరే క్రైమ్లో ఇరుక్కున్నట్లే అని ఎప్పుడైనా అనుకున్నారా? తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఫారిన్లో ఉండడం కామన్. వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మనవాళ్ళు కూడా వాళ్ళలా ఐఫోన్లు వాడాలని మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లు వచ్చేవి తక్కువకే కొనిస్తుంటారు. కానీ అలా కొనే వాటిలో వాటి IMEI నెంబర్స్ క్రాస్ చెక్ చేసుకోవడం కానీ, వాటిలో సెక్యూరిటీ ఫీచర్స్ అప్డేట్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మర్చిపోతారు. 20,000కి ఐఫోన్ 14 వచ్చేస్తుందంటే వెనక ముందు ఆలోచించకుండా కొనిస్తుంటారు. దీనివల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ మొబైల్స్ దొంగతనాలు జరిగేది లండన్లో. అక్కడ దాదాపు నిమిషానికి 6 ఫోన్లు దొంగల పాలవుతుంటాయి. ఎవరో హుడీ వేసుకున్న వ్యక్తి సైకిల్ పైనో ఎలక్ట్రిక్ బైక్ పైన వచ్చి దగ్గరగా వస్తున్నాడంటే మొబైల్ దొంగేమో అని భయపడేంత పరిస్థితి ఉంటుంది అక్కడ. ఈ మధ్య లండన్లో ఒక కుర్రాడిని అనుమానం వచ్చి పట్టుకుంటే మనోడు పెద్ద మొబైల్ దొంగ అని తేలింది. ఆ ఒక్కరోజే 6 మొబైళ్ళు దొంగతనం చేశాడు మనోడు. అందులో 4 ఐఫోన్లు, 2 శాంసంగ్ కంపెనీ మొబైల్స్ ఉన్నాయి. విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఈ 2 కంపెనీల ఫోన్లపైనే దొంగలు ఎక్కువగా కనువేస్తుంటారు. అక్కడి బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఫోన్కు 10 నుంచి 25 పౌండ్ల వరకు పే చేస్తారు. వాటిని షిప్పింగ్ కంటైనర్లలో భారత్ లాంటి దేశాలకు రవాణా చేస్తుంటారు. అలా ఏటా లక్షల ఫోన్లు అమెరికా, యూరప్ దేశాల నుంచి ఇండియాకి వస్తుంటాయి. ఈ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు అక్కడ పోయాయని కంప్లైంట్ ఇస్తారు. అండ్ వాటిని ఇక్కడ మనం సగం రేట్లకే కొని యూజ్ చేస్తుంటాం. ఇక ఇక్కడ ఇంకో రకం స్కామ్ ఉంది. అది మన ఇండియన్సే అక్కడ కంట్రీస్లో ఎక్కువగా చేస్తుంటారు. చాలామంది NRIలు అమెరికా, యూరప్ దేశాల పాలసీలను ఆసరాగా చేసుకొని ఈ స్కామ్ చేస్తుంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల విషయంలో ఈ స్కామ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫారిన్లో ఉంటే అక్కడ ఫోన్ కొనుగోలు చేసి వాడుతుంటారు. కొంతకాలానికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దాంతో వాళ్ళ ఫోన్కి ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వాటితో దర్జాగా ఇంకో ఫోన్ కొనుక్కుంటారు. ఇక పాత ఫోన్ని ఇండియాలోని ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కి పంపించేస్తారు, లేకపోతే ఓపెన్ మార్కెట్లో సేల్ చేసేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఫారిన్ కంట్రీస్లో ఈ మధ్య ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఇలాంటి ఇండివిజువల్ థెఫ్ట్ పర్సెంటేజ్ స్మగ్లింగ్ గ్యాంగ్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉండడంతో ఎక్కువగా కంపెనీలు, పోలీసులు స్మగ్లింగ్ గ్యాంగ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అయితే స్మగ్లర్లు ఎక్కువగా ఈ స్మగుల్డ్ ఫోన్లని ఏరోప్లేన్స్, సీవే ద్వారా ఇండియాకి పంపిస్తారు. ఇక్కడ ఇంకొంతమంది హైటెక్ స్మగ్లర్లు దుబాయ్, సింగపూర్లకి పంపించి అక్కడ మొబైల్స్ IMEI నెంబర్లు మార్చేసి కొత్త వాటిలా ప్యాక్ చేసి
ఇండియాకి ఓపెన్ మార్కెట్లో పంపిస్తారు. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు డ్రగ్స్, ఆయుధాలు వంటి విషయంలో కఠినంగా ఉంటాయి, కానీ ఎలక్ట్రానిక్స్ విషయంలో తేలిగ్గా తీసుకుంటాయి. చట్టాలు కూడా స్మగ్లర్లకు ఫేవర్గా ఉంటాయి. ఇక దుబాయ్లో మన ఇండియాలో లాగా భారీగా పన్నులు కూడా కట్టాల్సిన పని లేదు. జస్ట్ 5% వ్యాట్ కడితే చాలు. అలా అక్కడ 5% వ్యాట్ పే చేసి అక్కడి నుంచి హజ్ యాత్రికులు, ఇతర ట్రావెలర్స్ ద్వారా ఒక్కొక్కరితో 2-3 ఫోన్లు పంపిస్తారు ఇండియాకి. భారీ సంఖ్యలో ఉంటే షిప్పుల్లో పంపిస్తారు. మొబైల్ ఛార్జర్లు, బ్యాటరీలను పంపుతున్నామని ఇన్వాయిస్ తీసుకుని ఫోన్లను స్మగ్లింగ్ చేస్తారు. వాటికి ఇక్కడ డీలర్లు సగం రేటుకే కొని ఒరిజినల్ రేట్లో 25% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేస్తుంటారు. అది మనం దర్జాగా కొనుక్కుని కాళ్ళ ఎగరేసుకుంటూ షో చేస్తుంటాం. స్మగ్లింగ్ చేసిన ఫోన్లు విమానాలు, షిప్పుల ద్వారా పంపిస్తారని చెప్పుకున్నాం కదా. అందులో తక్కువ మొత్తంలో అంటే 150 ఫోన్లుంటే వాటిని విమానాల్లో పంపిస్తుంటారు. అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి పెద్ద ఎయిర్పోర్ట్ల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్కు వచ్చే డైరెక్ట్ విమానాలు ఇందుకు యూజ్ చేస్తారు. డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే కార్గో మళ్ళీ చెక్ చేయడం ఉండదు, కాబట్టి స్మగ్లర్లు సేఫ్గా ఫీల్ అవుతారు. వీటిని ఫోన్లను లగేజ్లో దాచుతారు. దుస్తుల మధ్య ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్తో కలిపి ఉంచుతారు. కొన్నిసార్లు ఫోన్ పార్ట్స్ అంటే బ్యాటరీ, స్క్రీన్ వీటిని వేరువేరుగా ప్యాక్ చేస్తారు. 2023లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర 50 ఐఫోన్లు సీజ్ చేశారు. ఏఐ స్కానర్లు వాటిని గుర్తించాయి. 2025 జనవరిలో లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తి దగ్గర 30 ఐఫోన్ 15 Pro మోడల్ సీజ్ అయ్యాయి. భారత్లో ఏఐ స్కానర్లు ఢిల్లీ, ముంబై, చెన్నై ఎయిర్పోర్ట్లలో ఈ రూట్ల నుంచి వచ్చే స్మగ్లింగ్ను గుర్తిస్తున్నాయి. 2023-24లో సుమారు 50,000 ఫోన్లు సీజ్ అయ్యాయి. ఇందులో చాలా వరకు అమెరికా, యూరప్ నుంచి వచ్చినవే. అలా కాకుండా వేల సంఖ్యలో ఫోన్లుంటే వాటిని సీవేలో పంపిస్తారు. అమెరికా నుంచి సీ రూట్లో షిప్పుల ద్వారా భారీ కంటైనర్లలో ఆట బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కలిపి ముంబై లేదా చెన్నై పోర్టుకు పంపిస్తారు. డిక్లరేషన్లో వీటిని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అని సాధారణంగా రాసి ఫోన్లను దాచిపెడతారు. 2024లో ముంబై పోర్టులో అమెరికా నుంచి వచ్చిన కంటైనర్లో 1000 ఫోన్లు సీజ్ అయ్యాయి. కంటైనర్లను ఏఐ ఆధారిత స్కానర్లు స్కాన్ చేయడంతో భారీ సంఖ్యలో ఫోన్లు ఉన్నట్టు కనిపెట్టి వాటిని సీజ్ చేశారు. అయితే ఇక్కడ మీకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఐఫోన్ లాంటి మొబైల్స్లో అంత ఈజీగా ఈఎంఐ మార్చేస్తారా అని. దాని సెక్యూరిటీ ఎక్కువ కదా అని మీకు డౌట్ రావచ్చు. సాధారణంగా దొంగతనం జరిగిన వెంటనే ఆ మొబైల్ ఓనర్ కంపెనీకి కాల్ చేసి విషయం చెప్పగానే మొబైల్ కంపెనీ ఆ ఫోన్ ఐఎంఐ ఆధారంగా బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. కానీ ఒక దేశంలో ఐఎంఐ బ్లాక్ చేస్తే అది ఆ దేశం వరకే పనిచేస్తుంది. వేరే దేశానికి వెళ్ళగానే అది మళ్ళీ అన్లాక్ అవుతుంది. అయినా అదే నెంబర్ ఉంటే కనిపెట్టేస్తారు, కాబట్టి దీన్ని బ్రేక్ చేయడం కోసం దొంగలు హైటెక్ టెక్నాలజీ వాడతారు. పాస్కోడ్ లేదా ఫేస్ ఐడితో లాక్ అయి ఉన్న మొబైల్స్ని ఓపెన్ చేసేందుకు దొంగలు ఐఎంఐ నెంబర్ని మార్చేస్తారు. దానికోసం ఎల్కామ్ సాఫ్ట్, డ్రాగన్ బూస్ట్ లాంటి స్పెషల్ సాఫ్ట్వేర్స్ని వాడతారు. వీటి ద్వారా బ్లాక్ లిస్ట్లో ఉన్న ఫోన్స్ని కూడా ఫ్లాష్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత ఐఎంఐ నెంబర్ మార్చేస్తే మొబైల్ మళ్ళీ పనిచేస్తుంది. ఇదే కాకుండా ఐఫోన్లో జైల్ బ్రేకింగ్, ఆండ్రాయిడ్లో ఫోన్ రూటింగ్ చేసి కూడా అన్లాక్ చేస్తారు. ఇదంతా చేయడానికి జస్ట్ 1 గంట సరిపోతుంది. ఇక మనందరికీ ఉండే డౌట్, ఒకవేళ మన దగ్గర ఉన్న ఐఫోన్ లేదా శాంసంగ్ మొబైల్ వేరే దేశాల్లో దొంగతనం చేసి తెచ్చిందని పోలీసులు కనిపెడితే ఏం చేస్తారు? మళ్ళీ మొబైల్ ఆ దేశానికి పంపించేస్తారా అని డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ నో. ఇప్పటివరకు నేరస్తుల అప్పగింత లాంటి చట్టాలే ఉన్నాయి, కానీ ఇలా దొంగలించిన మొబైల్ ఫోన్ ఒక దేశం దాటి ఇంకో దేశానికి వెళ్తే బ్లాక్ చేసే వ్యవస్థలు ఇంకా రాలేదు. దొంగలించిన మొబైల్ ఫోన్లు దేశం దాటకుండా ఆపడానికి ఇంటర్పోల్ ట్రై చేస్తున్నా రిజల్ట్ పెద్దగా లేదు. అంతర్జాతీయ నేరస్తుల డేటాబేస్ అన్ని దేశాల్లో ఉన్నట్టే అంతర్జాతీయ సంస్థల వద్ద ఐఎంఐ డేటాబేస్ కూడా ఉంటే దొంగలించిన ఫోన్లు ఏ దేశంలో ఉన్నా వాటిని వాడేవారిని గుర్తించడం ఈజీ అవుతుంది. అప్పుడు దొంగతనాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఐఎంఐ నెంబర్లు విదేశాలకు ఇవ్వడానికి ఏ దేశం కూడా రెడీగా లేదు. అలా చేస్తే సైబర్ అటాక్స్ కానీ, పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్లతో వాళ్ళ సిటిజన్స్ డేటాని దొంగలించే ప్రమాదం కానీ ఉంటుందనే భయంతో ఈ డేటా ఇవ్వవు దేశాలు. ఇది కూడా స్మగ్లర్లకి మంచి ప్లస్ పాయింట్గా మారింది. మొదట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థల్లో కూడా దొంగలించిన ఫోన్లు అమ్మకాలు జరిగేవి. అయితే రీసెంట్గా మొబైల్ని కొనేటప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు ఈ మొబైల్ ఇన్వాయిస్లు, రిసీట్లు ఖచ్చితంగా ఉండాలనే పాలసీలు తీసుకురావడంతో ఈ ఆన్లైన్ అమ్మకాలు తగ్గాయి. అయితే మన దగ్గర దొంగలించిన ఫోన్ ఉందని పోలీసులు కనిపెడితే మాత్రం ఆ ఫోన్ సీజ్ చేయడమే కాకుండా ఆ ఫోన్తో పాటు మనల్ని కూడా జైల్లో వేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు స్మగ్లింగ్ ఎందుకు చేస్తారు? దానికి ఆన్సర్ ట్యాక్సులు. వస్తువు అసలు ధర కన్నా ప్రభుత్వం విధించే ట్యాక్సులు ఎక్కువగా ఉంటే స్మగ్లర్లు పండగ చేసుకుంటారు. ఇండియాలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు ఎంతో మార్కెట్ ఉంది, కానీ దానికి తగ్గట్టే ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్స్ మీద భారీ ట్యాక్సులు కూడా కట్టాలి. ఇదే స్మగ్లర్లకి బాగా యూజ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఐఫోన్ 16 బేసిక్ ఫోన్ ధర దాదాపు $799, అంటే మన కరెన్సీలో 67,000 రూపాయలు. అమెరికాలో ట్యాక్సులు 7 నుంచి 8% కలిపితే $855 పడుతుంది, అంటే 71,700 రూపాయలకి ఐఫోన్ 16 బేసిక్ వచ్చేస్తుంది. అదే మొబైల్ ఇండియాకి రాగానే ఇండియాలో బేసిక్ కస్టమ్ డ్యూటీ 20%, 2% సెస్ కట్టాలి. దానికి మళ్ళీ జిఎస్టీ 18% కలపాలి. ఇవన్నీ కలిపితే అమెరికాలో 70,000కు వచ్చే ఫోన్ ఇండియాలో 1,10,000 వరకు పే చేయాలి. ఒక్క ఫోన్ పైనే 30,000 ప్రాఫిట్ కనిపిస్తుండడంతో స్మగ్లర్లు 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. అయితే మనకి ఎలాగోలో ఐఎంఐ నెంబర్ మారే వస్తుంది కదా, మనకేంటి నష్టం అని మీరు అనుకోవచ్చు. ఒరిజినల్ ఐఎంఐ నెంబర్ ఉన్న ఫోన్లకు కంపెనీలు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తాయి. కానీ దొంగతనం అయితే థెఫ్ట్ రీప్లేస్మెంట్ పాలసీ వాటికి వర్తించదు. లోకల్ పోలీస్ స్టేషన్ పైన ఆశలు పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ లాంటివి కూడా యూజ్ అవ్వవు. ఇక ఇంత స్మగ్లింగ్ చేసేవాడు మొబైల్ని అంత సింపుల్గా వదిలేస్తాడా? లోపల కాంపోనెంట్స్ కూడా మార్చే ఛాన్స్ 90% ఉంది. పైకి ఒరిజినల్ అని కనిపిస్తున్న ఫోన్ కాంపోనెంట్లు డూప్లికేట్ అయ్యే ఫోన్ కూడా ఎందుకు పనికిరాదు. మరి స్మగ్లింగ్ ఆగాలన్నా, మనకి కూడా ఐఫోన్ లాంటి పెద్ద పెద్ద ఫోన్లు తక్కువ ధరకి రావాలన్నా సొల్యూషన్ ఒకటే, అదే ట్యాక్స్ రిడెంప్షన్, అంటే పన్నులు తగ్గించాలి. నిజానికి ఇలాంటి వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టీ తక్కువగా ఉంటే స్మగ్లర్లకు కూడా పెద్దగా గిట్టుబాటు కాదు. అప్పుడు వాళ్లే స్మగ్లింగ్ వదిలేస్తారు. అలా కాకుండా ఒక్కో ఫోన్పై 15,000 నుంచి 30,000 ప్రాఫిట్ వస్తుంటే స్మగ్లర్లు మాత్రం ఆగుతారా? అంతేకాకుండా ఈ చోరీ ఫోన్లను పట్టుకోవడానికి పోలీసులు పడే కష్టం, కంప్లైంట్లు, ఎంక్వైరీలు ఇవన్నీ పెద్ద తలనొప్పి. ట్యాక్సులు తగ్గిస్తే ఈ బాధ కూడా తగ్గిపోతుంది, బ్లాక్ మార్కెట్ ఆగిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ స్మగ్లింగ్ని ఆపడానికి ఏఐ స్కానర్లు బాగా యూజ్ అవుతున్నాయి. షిప్ యార్డులో, ఎయిర్పోర్టులో కస్టమ్స్ చెకింగ్ దగ్గర ఏఐ స్కానర్లు పెట్టడంతో ఈ మధ్యకాలంలో వేల సంఖ్యలో స్మగ్లింగ్ చేస్తున్న వేల ఫోన్లు బయటపడుతున్నాయి. ఒక 2023-24లో భారత కస్టమ్స్ శాఖ సుమారు 50,000 మొబైల్ ఫోన్లను సీజ్ చేసింది. ఇందులో 60% కేసులు ఏఐ స్కానర్లే యూజ్ అయ్యాయి. ఇక ఫైనల్గా ఈ దొంగ మొబైల్స్ కొనేవారికి ఒక్కటే వేకప్ వార్నింగ్. అదేంటంటే జైల్ బ్రేక్ లేదా రూట్ చేసిన ఫోన్లు కొనుగోలు చేయడం వల్ల ఆ మొబైల్స్ కొన్నవాళ్ళు సీరియస్ ప్రాబ్లమ్స్లో పడవచ్చు. ఈ ఫోన్లలోకి వైరస్లు పంపడం, హ్యాకింగ్ చేయడం చాలా ఈజీ. కంపెనీ సెక్యూరిటీ ఫీచర్లు, ప్యాచ్లు ఈ ఫోన్లకు పనిచేయవు. పైగా సెక్యూరిటీ ఫీచర్లు అన్నీ ఓపెన్గా ఉండడంతో హ్యాకర్లు ఈజీగా వీటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. మీ బ్యాంక్ డేటా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. వాటితో పాటు మీ సెన్సిటివ్ డేటా అయిన ఫోటోలు, వీడియోలు కూడా వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇలాంటి ఫోన్లలో ఆటోమేటిక్గా ఫోన్ వారంటీ పోతుంది. దీనివల్ల ఫోన్ పోయినా లేదా పాడైనా కంపెనీ బాధ్యత తీసుకోదు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా క్లెయిమ్ ఇవ్వవు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇలా దొంగిలించబడిన ఫోన్ వాడడం చట్టవిరుద్ధం. దీనికి జైలు శిక్ష కూడా పడవచ్చు. చౌకగా వస్తుందని ఫోన్లు ఓపెన్ మార్కెట్లో కొనడం కంటే కొంచెం ఎక్కువ డబ్బులైనా పెట్టి అఫీషియల్ స్టోర్స్లో కొనుక్కోవడమే బెటర్. ఆలోచించండి.